మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి. ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి. కంటోన్మెంట్ నియోజకవర్గం శివాజీనగర్లో వెంకటేశ్వర పెరుమాళ్ దేవస్థానంలో బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. పశువర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆదివారం పెరుమాళ్ ఆలయంలో జరుగుతున్న బ్రహ్మోత్సవాల పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్కు ఆలయ చైర్మన్ నర్సారెడ్డి పాలక మండలి సభ్యులు ఘన స్వాగతం పలికారు. నూతన పాలక మండలిలో బ్రహ్మోత్సవాలు జరుగుతుండటంతో గతంలో ఎప్పుడూ లేని విధంగా బ్రహ్మోత్సవాలను నిర్వహించేందుకు కృషి చేస్తున్నట్లు ఆలయ చైర్మన్ నర్సారెడ్డి మంత్రి తలసానికి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ ఆకుల రూప, ధర్మకర్త తేజ్పాల్, నిత్యానాథ్, సురేష్ కుమార్, గోవిందన్, నరేష్, ఆంజనేయులు యాదవ్, మురళీ నరేందర్ రెడ్డి, శారదా వెంకట శ్రీనివాస్ రెడ్డి, సబితా సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. కంటోన్మెంట్ బోర్డు 2వ వార్డు ఇంద్రమ్మ నగర్లో ముంపుకు గురైన కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున నిత్యావసర వస్తువులు, బియ్యం, బ్లాంకెట్లతో కూడిన కేసీఆర్ కిట్లను నియోజకవర్గ ఎమ్మెల్యే జి సాయన్న ఈ రోజు అందజేశారు. పార్లమెంట్ ఇన్ఛార్జ్ రాజశేఖర్ రెడ్డి, బోర్డు సభ్యులు సదాకేశ్వర రెడ్డి, జక్కుల మహేశ్వర్ రెడ్డి, సీఈఓ అజిత్ రెడ్డి, రెవెన్యూ, పోలీసు విభాగం అధికారులు, మార్కెట్ యార్డ్ చైర్మన్ టిఎన్ శ్రీనివాస్తో కలిసి పంపిణీ చేశారు. మొదటి విడతలో 600 కుటుంబాలకు ఈ కిట్స్ను పంపిణీ చేసినట్లు తెలిపారు. మొత్తం 1500 కుటుంబాలను గుర్తించామని చెప్పారు. ఈ కార్యక్రమంలో తిరుమలగిరి ఎంఆర్ఓ మాధవిరెడ్డి, సికింద్రాబాద్ ఎంఆర్ఓ బాలశంకర్, బేగంపేట్ ఏసీపీ నరేష్ రెడ్డి, బేగంపేట్ సిఐ శ్రీనివాసరావు, బోర్డు అధికారులు దేవేందర్, పరశురాం తదితరులు పాల్గొన్నారు. గౌడ సంక్షేమ సహకార సంఘం కంసారి బజార్ గ్రూప్ ఎన్నికల్లో కళ్యాణ్ చక్రవర్తి గౌడ్ ప్యానెల్ సభ్యులు విజయం సాధించారు. ఆదివారం జీవీఆర్ గార్డెన్లో ఎన్నికలు జరిగాయి. ఉదయం 8 గంటల నుండి 1 గంట వరకు ఎన్నికలు నిర్వహించారు. 40 ఓట్ల మెజారిటీతో కళ్యాణ్ చక్రవర్తి ప్యానెల్ విజయం సాధించారు. అధ్యక్షుడిగా కళ్యాణ్ చక్రవర్తి, ఉపాధ్యక్షుడిగా సంతోష్ గౌడ్, ప్రధాన కార్యదర్శిగా బాలరాజ్ గౌడ్, ఉప ప్రధాన కార్యదర్శిగా శ్రీనివాస్ గౌడ్, కోశాధికారిగా భీమేష్ గౌడ్లు ఎంపికయ్యారు. సికింద్రాబాద్ బోయిన్పల్లి గౌడ సంఘం ఎన్నికల్లో కళ్యాణ్ చక్రవర్తి ప్యానెల్ ఘన విజయం సాధించింది. ఈ సందర్భంగా పలువురు నేతలు కళ్యాణ్ చక్రవర్తికి శుభాకాంక్షలు తెలియజేశారు. కంటోన్మెంట్ నేత, బోర్డు మాజీ ఉపాధ్యక్షురాలు బానుక నర్మదా మల్లికార్జున్ వారిని అభినందించారు. తమకు మద్దతు ప్రకటించినందుకు కళ్యాణ్ చక్రవర్తి, మల్లికార్జున్ దంపతులకు కృతజ్ఞతలు తెలిపారు. టీడీపీ నాయకుడు, కేంద్ర సెన్సార్ బోర్డు మాజీ సభ్యుడు టిఎన్ నరహరి చక్రవర్తి ప్యానెల్ సభ్యులను అభినందించారు. ఘన విజయం సాధించిన ప్యానెల్ సభ్యులను శాల్వాతో సత్కరించారు. బోర్డు 3వ వార్డు పరిధిలోని విమాన్ నగర్, పైగా కాలనీ, ప్యాట్నీ కాంపౌండ్ ముంపు కాలనీలో బోర్డు సీఈఓ అజిత్ రెడ్డి స్థానిక బోర్డు సభ్యురాలు అనిత ప్రభాకర్ తో కలిసి పర్యటించారు. ముంపుకు గురైన కాలనీలోని బాధితులతో సీఈఓ సమస్యలు అడిగి తెలుసుకున్నారు. సిబ్బందిని అదనంగా నియమించి పేరుకుపోయిన బురదను తొలగించాలని అధికారులను ఆదేశించారు. మరో 2 రోజులు భారీ వర్షాలున్నందున తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. ఈ పర్యటనలో శానిటరీ సూపరింటెండెంట్ దేవేందర్, బోర్డు మాజీ సభ్యుడు ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. కంటోన్మెంట్ సీఈఓ అజిత్ రెడ్డి 6వ వార్డులో పర్యటించారు. 6వ వార్డులో వరద ధాటికి నష్టం వాటిల్లిన ప్రాంతాలను ఆయన పరిశీలించారు. రాయల్ ఎన్క్లేవ్లో జరుగుతున్న పనులను అధికారులతో కలిసి పరిశీలించారు. రాయల్ ఎన్క్లేవ్ పర్యటనలో సీఈఓతో పాటు కంటోన్మెంట్ అధికారులు ఉమాశంకర్, దేవేందర్, మహేందర్ పాల్గొన్నారు. కంటోన్మెంట్ 5వ వార్డు శేషశైల కాలనీ, ఎస్వీహెచ్ కాలనీ తదితర ప్రాంతాల్లో బోర్డు సభ్యుడు రామకృష్ణ వరద ముంపు ప్రాంతాలను సందర్శించారు. ఆదివారం కురిసిన వర్షాలతో పలు కాలనీలు జలమయమయ్యాయి. నష్టం వాటిల్లిన ప్రాంతాల్లో పర్యటించి వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఎక్కడికక్కడ మట్టి చెత్త పేరుకుపోయాయి. కంటోన్మెంట్ విభాగం అధికారుల దృష్టికి తీసుకెళ్లి శానిటేషన్ పనులు చేపట్టారు. గత కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాల దాటికి తీవ్ర నష్టం వాటిల్లుతుందని అనుకుని విపత్తు కారణంగా భారీ నష్టం సంభవిస్తుందని, ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారని రామకృష్ణ అన్నారు. కంటోన్మెంట్ మాజీ ఉపాధ్యక్షుడు రామకృష్ణ 8వ వార్డులో పర్యటించారు. వార్డులోని దినప్రియ, బంగ్లా తదితర ప్రాంతాల్లో పర్యటించిన ఆయన పలు సమస్యలు గుర్తించారు. స్థానిక బీజేపీ నేతలతో కలిసి పర్యటించి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ముఖ్యంగా డ్రైనేజ్ తో పాటు మంచినీటి సమస్యలను స్థానికులు వివరించగా త్వరలోనే సమస్యలు పరిష్కరిస్తామని వారికి హామీ ఇచ్చారు. కార్యక్రమంలో బీజేపీ నేతలు పీఎం సాయి, శ్రీకాంత్ తో పాటు పలువురు పాల్గొన్నారు.
మోండా డివిజన్ మారేడుపల్లిలోని అంబేద్కర్ నగర్ లో కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న ఆదివారం పర్యటించారు. శనివారం రాత్రి కురిసిన భారీ వర్షానికి అంబేద్కర్ నగర్ నీట మునిగింది. పలువురు ఇళ్లలోకి వరద నీరు చేరుకుంది. విషయం తెలుసుకున్న ఆయన డివిజన్ కార్పొరేటర్ ఆకుల రూపాతో కలిసి పర్యటించారు. వరద బాధితులను పరామర్శించారు. బాధితులకు ప్రభుత్వం నుండి పరిహారం అందేలా చూస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ యార్డ్ చైర్మన్ టిఎన్ శ్రీనివాస్, పిట్ల నగేష్, నారాయణ, బాబా యాదవ్ తదితరులు పాల్గొన్నారు. ఆ ప్రహరీ గోడ నిర్మాణం ఖర్చు ముచ్చటగా 16 లక్షల రూపాయలు. వరద ముంపును తట్టుకునేందుకు నాలా పక్కన ప్రహరీ గోడను 2 నెలల క్రితమే నిర్మించారు. ఒక్క వర్షానికే 16 లక్షల రూపాయలతో నిర్మించిన ప్రహరీ గోడ కుప్పకూలిపోయింది. అధికారుల పర్యవేక్షణ లోపమా లేక విపత్తు కారణమో కాని కాలనీ వాసులు మాత్రం ప్రజాధనం దుర్వినియోగం అయిందంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కంటోన్మెంట్ 4వ వార్డ్ ఎల్ఐసి కాలనీలో కొన్ని సంవత్సరాల క్రితం నాలా పక్కన ఉన్న ప్రహరీ గోడ కూలిపోయింది. మరలా తిరిగి 5 నెలల క్రితం 16 లక్షల రూపాయల నిధులు కేటాయించి నిర్మాణ పనులను ఓ కాంట్రాక్టర్కు అప్పగించారు. 2 నెలల క్రితం పనులు పూర్తయ్యాయి. వరద నీరు వెళ్లేలా ప్రత్యేకంగా పైప్లను సైతం ఏర్పాటు చేశారు. భారీ వ్యయంతో నిర్మాణం చేపట్టడంతో మరికొన్ని సంవత్సరాల వరకు ప్రహరీ గోడ చెక్కు చెదరదని స్థానికులు అనుకున్నారు. నాణ్యత లోపమో లేక కంటోన్మెంట్ ఇంజనీర్ల పనితనంలో డొల్లతనమో తెలియదు కానీ నిర్మాణ పనులు పూర్తయిన 2 నెలలకే ప్రహరీ గోడ నేల కొరగటంపై కాలనీ వాసులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. మరి ఈ గోడ చూడండి, అది చూడండి గోడ. ఆ గోడ దాదాపు 30 ఏళ్ల నుంచి అది అట్లనే ఉంది. మరి ఎందుకు ఈ తప్పిదం? తర్వాత ఇప్పుడు వాళ్ళ గోడ చూడండి, ఏదది ఆర్టీసీ వాళ్ళది, ఇంతవరకు అది పడిపోవటం చూడలేదు. ఆర్టీసీలో కూడా మేము చూసాం, దాదాపు మోకాళ్ళలోతు నీళ్ళు వచ్చినాయి. మరి ఇదిలా ఉంటే కేవలం అధికారుల పర్యవేక్షణ లోపం మూలంగానే ప్రహరీ గోడ నిర్మాణంలో నాణ్యత లోపించిందని, అధికారులు ప్రహరీ గోడ నిర్మాణ సమయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించారని వారు ఆరోపిస్తున్నారు. 2 నెలల కింద కట్టినటువంటి ఈ నాలా గోడ కూలిపోయింది. అది నాణ్యత లేకనా లేకపోతే మా ఏరియాలో ఉన్న అక్కడ నుంచి 15 ఫీట్ల అవతల ఉన్నటువంటి మోరి మా దగ్గరకు వచ్చేసరికి 7 ఫీట్లు అయింది. మరి నాలా తక్కువ ఉందో లేక నాణ్యత తగ్గిందో అది మాత్రం కూలిపోయింది. స్థానికంగా ఆర్టీసీ వారు నిర్మించిన ప్రహరీ గోడ సంవత్సరాలు గడుస్తున్నా చెక్కు చెదరలేదని, 16 లక్షల రూపాయల వ్యయంతో కంటోన్మెంట్ కాంట్రాక్టర్లో నిర్మించిన ప్రహరీ గోడ మాత్రం ఒక్కసారి వచ్చిన వరదకే కొట్టుకుపోవటం వారి పనితీరుకు అద్దం పడుతోంది అంటున్నారు. ఇటీవల బాధ్యతలు చేపట్టిన కంటోన్మెంట్ సీఈఓ ప్రత్యేక దృష్టి సారించి నాణ్యమైన పనులు జరిగేలా చూడాలని కంటోన్మెంట్ ప్రజలు కోరుకుంటున్నారు. కంటోన్మెంట్ బోర్డు 2వ వార్డు చంద్రానగర్ కాలనీలో 11,20,000 రూపాయల వ్యయంతో చేపట్టే భూగర్భ డ్రైనేజీ పైప్లైన్ పనులను స్థానిక బోర్డు సభ్యుడు సదాకేశవరెడ్డి ప్రారంభించారు. పెరుగుతున్న జనాభా అవసరాలకు అనుగుణంగా డ్రైనేజ్ లైన్ అభివృద్ధి చేస్తున్నామని కేశవరెడ్డి చెప్పారు. గత 2 ఏళ్ల క్రితమే పనులకు ఆమోదం పొందినప్పటికీ నిధుల కొరత కారణంగా పనులు ఆలస్యం అయ్యాయని చెప్పారు. ఈ కార్యక్రమంలో కాలనీ వాసులు నరసింహరావు, ఆనంద్ రెడ్డి, దీపక్, శ్రీహరి, శ్రీరాములు, అశోక్ గౌడ్, జబ్బార్ పాల్గొన్నారు. కంటోన్మెంట్ 6వ వార్డులో బోర్డు సభ్యుడు పాండు యాదవ్ పర్యటించారు. వరద ముంపుతో నష్టపోయిన ప్రాంతాలను పరిశీలించడంతో పాటు ఉచిత ఆరోగ్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. వాణి హైస్కూల్ సీతాపురంలో ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశామని, స్థానికులు ఆరోగ్య సమస్యలు ఉంటే వైద్య శిబిరంలో పరీక్షలు చేయించుకోవాలని పాండు యాదవ్ కోరారు. 6వ వార్డులో నష్టం వాటిల్లిన ప్రాంతాలైన పద్మనాభ సేల్, రాయల్ ఎన్క్లేవ్, రైల్వే కాలనీల్లో ఆయన పర్యటించారు. త్వరితగతిన వర్షాభావం వలన ఏర్పడిన సమస్యలను తీరుస్తామని స్థానికులకు హామీ ఇచ్చారు. గ్రాడ్యుయేషన్ ఓటర్ నమోదు కార్యక్రమంలో టీడీపీ నేతలు బిజీగా మారారు. ఓటింగ్ శాతం పెంచడం ధైర్యంగా ముందుకు సాగుతున్నట్లు టీడీపీ మల్కాజ్గిరి పార్లమెంట్ జనరల్ సెక్రటరీ ముప్పిడి ముదిక్కర్ తెలిపారు. మోండా డివిజన్ రెజిమెంటల్ బజార్లో పట్టభద్రుల ఓటర్ నమోదు కార్యక్రమాన్ని ఆదివారం నిర్వహించారు. ఇంటింటికి వెళ్లి పలువురు పట్టభద్రులకు ఓటర్ నమోదు దరఖాస్తులను అందజేశారు. ఈ కార్యక్రమంలో శ్రీనివాస్ యాదవ్, నాగరాజ్ గౌడ్, బాబు, అన్నశేఖర్, ముదిరాజ్ శంకర్, అశోక్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.
కంటోన్మెంట్ 5వ వార్డు పరిధిలో ఉన్న ఎస్బీహెచ్ కాలనీ సంజీవయ్య నగర్ వీక సెక్షన్లో నిన్న రాత్రి కురిసిన వర్షానికి ఇళ్లలోకి వరద నీరు చేరడంతో స్థానికులు ఇబ్బందులకు గురయ్యారు. సోషల్ వర్కర్ సతీష్ కుమార్ గుప్తా పర్యటించి స్థానికంగా నెలకొన్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కంటోన్మెంట్ అధికారుల దృష్టికి సమస్యలను తీసుకెళ్లి తాత్కాలికంగా పరిష్కరించడం జరిగిందని సతీష్ కుమార్ గుప్తాకు తెలిపారు. కంటోన్మెంట్ 5వ వార్డు వాల్మీకి సమాజ్లో కాంగ్రెస్ పార్టీ నాయకుడు గజ్వేల్ భరత్ ఆదివారం పర్యటించారు. శనివారం రాత్రి కురిసిన వర్షానికి వాల్మీకి సమాజ్లో పలు ఇళ్లు వరద ముంపుకు గురయ్యాయి. విషయం తెలుసుకున్న భరత్ బాధితులను పరామర్శించారు. వరద బాధితులను ఆదుకోవాలని కోరారు. స్థానిక బోర్డు సభ్యులు సమస్యను పట్టించుకోకపోవడం విడ్డూరంగా ఉందని ఆయన విమర్శించారు. శరన్నవరాత్రి ఉత్సవాలు కంటోన్మెంట్ వ్యాప్తంగా వైభవంగా సాగుతున్నాయి. ఆలయాల్లో అమ్మవారికి ప్రత్యేకంగా పూజలు నిర్వహిస్తున్నారు. అమ్మవారిని భక్తులు ప్రత్యేక అలంకరణ చేస్తున్నారు. మండపాలలో ఇళ్లలో అమ్మవారిని నెలకొల్పి పూజలు నిర్వహిస్తున్నారు. మారేడుపల్లి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆదిత్య హోమాన్ని నిర్వహించారు. హోమ పూజలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కంటోన్మెంట్ 5వ వార్డు పరిధిలోని మహీంద్రా హిల్స్ త్రిమూర్తి కాలనీలో టీఆర్ఎస్ పార్టీ నాయకురాలు లతా మహేందర్ నివాసంలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నారు. అమ్మవారి విగ్రహాన్ని ఏర్పాటు చేసి పూజలు నిర్వహిస్తున్నారు. అమ్మవారికి చేసిన అలంకరణ విశేషంగా ఆకట్టుకుంటోంది. ప్రతి సంవత్సరం నవరాత్రి ఉత్సవాలను వైభవంగా నిర్వహిస్తున్నట్లు ఆమె తెలిపారు. 5వ వార్డు సెకండ్ లక్ష్మీనగర్లో శరన్నవరాత్రోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. అమ్మవారికి ప్రత్యేక అలంకరణ చేశారు. భక్తులు అమ్మవారిని దర్శించుకుని పూజలు నిర్వహిస్తున్నారు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేయండి. ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి.